మరి నిన్నగాక మొన్న చనిపోయినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారు, మరి వారి కుటుంబము, వాళ్ళు చెప్పిన మాట ఎంత శ్రేష్టమైనదంటే అంత శ్రేష్టమైనది. ఇంతకుముందు ఒరిస్సాలో జరిగింది అలాంటి సంభవము. అప్పుడు అక్కడ ఆ యొక్క స్త్రీ అన్నది ఆ మాట, కోర్టుకి వెళ్ళి ఇంకా ఉరిశిక్ష వేయబోయే సమయానికి వెళ్ళి వాళ్ళని క్షమించింది, వాళ్ళకి ఉరిశిక్ష పడకుండా చేసింది. మరి మన ప్రభువు చెప్పాడు కదా ఆ మాట, ఆయన్ని హింసించి ఆయన్ని కొరడాలతో కొట్టి ఆయన సిలువుకు అప్పచెప్పినప్పుడు ఆ సిలువులో ఆయన అన్నాడు కదా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని. ఆ యొక్క మాటను ఆ యొక్క వాక్యాన్ని పట్టుకున్నాయి ఆమె ఆ మాట అన్నదంట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వారిని క్షమించమని. అదే మాట మరి నిన్నగాక మొన్న ప్రవీణ్ పగడాల గారి యొక్క మిసెస్ గారు అన్నదంట. ఆ మాట ఎంత అది చెప్పాలంటే వాళ్ళు ఎంత భక్తి జీవితంలో ఉండాలో, ఎంత విశ్వాస జీవితంలో ఉండాలో. ఆ మాట అన్నప్పుడే వారి యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క విశ్వాస జీవితాన్ని మనము చూడగలము. మరి ఆ కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ సమాధానం కలగజేయాలా. మరి అలా సేవకుల్ని ఎంతోమందిని హతం చేస్తూ మతం అనే పేరు పెట్టి ఎంతోమందిని బాధిస్తున్నటువంటి వారు కూడా మార్పు చెందాలా, వారు కూడా మంచి మార్గంలో నడవాలా. ఇది మతము కాదండి, ఇది మార్గము, ఒక మంచి మార్గము. చెడు వ్యసనాల్లో వెళుతున్నటువంటి వారికి మంచిని బోధించటము, మంచి మార్గంలో నడిపించటము, అదే దేవుడు చెప్పింది. కాబట్టి దాని గురించి ఎవరు కూడా వేరుగా ఉద్దేశించుకొని వేరుగా మాట్లాడి మరి ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, విమతములు, మత్తతులు కలిగి ఒకరినొకరు భక్షించుకునేటటువంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా శాంతి, సమాధానం, నెమ్మది కలిగి అందరి పట్ల కూడా ప్రేమ భావాలు కలిగి ప్రేమతోనే సమస్తమును జయించుకునే వారముగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రేమను కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుకునే మనసు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది దేవుని యొక్క వాక్యము. కాబట్టి అందరినీ ప్రేమించేటటువంటి మనసు, అన్నిటినీ ఓర్చుకునేటటువంటి మనసు, అన్నిటినీ తాళుకునేటటువంటి మనసు ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తాను.